పరిష్కరించేంత వరకు పునరుద్ధరణ చేయాలి. జీవో నంబర్ 3ను పోరాడదాం. ఆదివాసీ సమస్యలపై జయప్రదం చేయండి. కుమరం భీం వర్ధంతిని నాయకులు, ఆదివాసీల ఆత్మీయ బంధువు, ఆదివాసీలకు దైవము, అట్లాగే పోరాటం నేర్పినటువంటి కుమరం భీం వర్ధంతి ఈ నెల 17వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం కూడా కుమరం భీం వర్ధంతి సందర్భంగా గ్రామాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలు, అట్లాగే గ్రామాల్లో కుమరం భీం ఏదైతే పోరాటం చేసిండో ఆ ఆశయాలని చైతన్యపరిచే కార్యక్రమాల్ని గ్రామాల వారీగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తీసుకుంటున్నది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసులని అడవి నుంచి దూరం చేసే విధంగా, అడవిని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే విధంగా, అడవిని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే విధంగా విధానాలు అవలంబిస్తున్నది. కుమరం భీం వర్ధంతి సందర్భంగా ఈ ఆదివాసీ వ్యతిరేక విధానాలకు ఏవైతే అవలంబిస్తున్నారో వాటిని ప్రజల్లో చైతన్యం చేసి కుమరం భీం చేసిన పోరాటాన్ని మరొకసారి ప్రజల్లో చైతన్యం చేసే కార్యక్రమాన్ని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తీసుకుంటున్నది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, ఆ హామీలని మర్చిపోయింది. ఇప్పటికీ ఆదివాసీల బతుకులు మారలేదు. ఏదైతే కుమరం భీం పోరాటం చేసిండో జల్ జంగల్ జమీన్, వాటి మీద ఆదివాసీలకు అధికారం లేకుండా ఉన్నది. కాబట్టి ఆదివాసీలకు వీటిపైన అధికారం ఇవ్వాలనేది, అట్లాగే ఆదివాసీ యువతకు ఏదైతే 100% ఉద్యోగ సాధనకు అవకాశం ఉన్న జీవో నంబర్ 3ని పునరుద్ధరించాలా, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలా, షెడ్యూల్ ప్రాంతాన్ని రక్షించాలా, అట్లాగే షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలు 170 పీసా వీటిని అమలు చేయడానికి ఈ కుమరం భీం వర్ధంతి సందర్భంగా నాయకులు అట్లాగే ప్రజాప్రతినిధులు దానిపైన వాగ్దానం చేయాల్సినది. అట్లాగే వాటి మీద పోరాటం కోసం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ముందుంటుంది. అదేవిధంగా ఈ కుమరం భీం వర్ధంతి సందర్భంగా గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అదేవిధంగా నిర్మిస్తామనే దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.